నక్సలైట్ల కార్యకలాపాల కంట్రోలింగ్ విషయంలో పోలీస్ వ్యవస్థ మార్పు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చింది. నేను ప్రత్యక్షంగా గత 30 సంవత్సరాల్లో మావోయిస్టుల్ని చూశాను, మావోయిస్టులతో ఇంటర్వ్యూలను చేశాను, మావోయిస్టుల ఆలోచన ధోరణిని చూశాను, పోలీసులు అక్కడ వ్యవహార శైలిని చూశాను, అడవుల్లో వీళ్ళ కూంబింగ్ యాక్టివిటీస్ని చూశాను. నేను గమనించింది ఏంటంటే ఆ రోజుల్లో ఈ సిటీలలో పల్లెల్లో పనిచేసేటటువంటి పోలీస్ యంత్రాంగానికి అప్పచెప్పేవాళ్ళు ఆ ఏరియాలో ఆ మావోయిస్ట్ నాయకుడు తిరుగుతున్నాడు అంటే ఏరియాలో తిరుగుతున్నాడు. ఇప్పుడున్నంత టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ ఉండేది కాదు, ఏదో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్స్ ఆధారంగా. అప్పుడు ఈ పోలీసులు వెళ్ళి చూసిరమ్మనమంటే వీళ్ళు కాస్త సిటీలలో పట్టణాల్లో లేకపోతే పల్లెల్లో ఉండేటటువంటి కాస్త దబాయింపు ధోరణితో ఉండే కాస్త లావుగా గివుగా ఉండేటటువంటి పోలీసులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి అక్కడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గ్రామీణుల్ని గిరిజనులుగా ఎక్కేసి దబాయించేవాళ్ళు. ఎక్కడ ఉన్నాడంటే ఆడెక్కడ ఉన్నాడు ఈడెక్కడ ఉన్నాడు చెప్పని, లేకపోతే వాళ్ళని నలుగురిని కొట్టడం. దాంతో గిరిజన ప్రాంతాల ప్రజలకి పోలీసుల మీద వ్యతిరేకత ఎక్కువ. దానికి తోడు వీళ్ళు అక్కడ క్యాంప్ వేశారంటే వీళ్ళు తినే తిండి అంతా ఆ గిరిజనులు సప్లై చేయాలి, ఆ గిరిజన వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళు సప్లై చేయాలి. వీళ్ళు 10 పైసలు ఇవ్వరు, పైగా వాళ్ళకి బ్యాండ్ అదంతా కూడా. దాంతో వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉండదు. అదే మావోయిస్టులు కనుక ఆ ప్రాంతాలకు వస్తే కనుక వాళ్ళు భోజనం చేసిపోయినప్పుడు డబ్బులు ఇచ్చిపోతారు, ప్లస్ ఆ ఏరియాలో రోడ్డు చిన్న కాలువ లేకపోతే చిన్న సైజు వాటర్ ట్యాంక్స్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. దాంతో మావోయిస్టుల పట్ల ప్రేమ ఉండేది. ఈవెన్ పోలీసులు ఆ ఊళ్ళల్లో నిఘా వేసినప్పుడు మావోయిస్టులు ఆ ఇళ్లల్లో షెల్టర్ తీసుకుని ఉన్నటువంటి బోలెడన్ని పోలీసులు కనిపెట్టలేకపోయినాయి. అట్లాంటి సిచ్యుయేషన్స్ ఉండే. ఆ తర్వాత కాలంలో పోలీసు ఉన్నతాధికారులు అసలు విషయం కనిపెట్టి గిరిజనుల్ని రిక్రూట్ చేసుకోవడం బిగిన్ గ్రే హౌండ్స్లో గిరిజన సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు. అనేక మంది గిరిజన యువతకి గ్రే హౌండ్స్ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళందరికీ పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. వాళ్ళకి ఈ మావోయిజం అనేటటువంటి దాని వల్లనే గిరిజన ప్రాంతాలు డెవలప్ కావట్లేదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి వాళ్ళకి ట్రైన్ చేశారు. వాళ్ళని ఈ ఏరియాలకు పంపించారు. వాళ్ళు వీళ్ళకంటే అంటే అంతకుముందు ఏంటంటే మావోయిస్టు పోలీసు అడవిలో ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటే మావోయిస్ట్ ఈజీగా పరిగెత్తగలడు, నడవగలడు, అడవి అలవాటు అయిపోయింది. పోలీసులకు అది సాధ్యమయ్యేది కాదు. అందుకని అనేక మంది పోలీసులు దెబ్బతింటుండేవాళ్ళు, మావోయిస్టులు సక్సెస్ అవుతుండేవాళ్ళు. ఎప్పుడైతే గిరిజనులే గ్రే హౌండ్స్గా మారి ఆ పైన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు, మావోయిస్టులకి గిరిజనుడు నడిచినంత వేగంగా నడవలేడు, గిరిజనుడికి ఉన్నంత యాక్సెస్ వీళ్ళకు ఉండదు. దాంతోపాటు భాషల మీద పట్టు ఈ మావోయిస్టులు వేటాడేటటువంటి ఈ గ్రే హౌండ్స్ వాళ్ళకు ఉంది. దీంతో వీళ్ళు చాలా సులభంగా చొరబడిపోవటం, ఎటు వెళ్తున్నారో మావోయిస్టులు అది కనిపెట్టడం, దీనికి తోడు ఈ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్, సెల్ ఫోన్ ట్రాకింగ్స్ ఇవన్నీ పనికొచ్చినాయి. దాని ఇంపాక్ట్ పోలీసులు మారడంతోనే మావోయిజం అంతం అన్నటువంటిది ఆరంభమై టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ని సద్వినియోగం చేసుకుంటూ ప్లస్ శాఖల మధ్య సమన్వయం, ఇదివరకు లాండ్ ఆర్డర్ వేరు, క్రైమ్ వేరు, గ్రే హౌండ్స్ వేరు, ఇట్లాగ ఉండేది. ఇట్లాగ శాఖల మధ్యన సమన్వయం చేసుకుంటూ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, కేంద్ర ప్రభుత్వ బలగాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్స్ వీటన్నిటి క్రోడీకరించుకునేటప్పటికి ఇప్పుడు పోలీసులు అద్భుతమైనటువంటి శక్తివంతులు అయ్యారు, మావోయిస్టులు బలహీనలు అయ్యారు. అదే ఇప్పుడు మావోయిస్టు పార్టీల యొక్క మావోల అంతానికి కారణమవుతుంది.